నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ వద్ద దర్శి తహసీల్దార్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత ఆర్మీ జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైనికులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ శాంతికి సామరస్యానికి గొప్ప చరిత్ర కలిగిన మన భారతదేశ పౌరులపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేయడం చాలా బాధ కలిగించిందని, అలాంటి వారిపై మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రతిచర్యగా చేయడం మనమంతా గర్వించే సందర్భం అన్నారు. ఈ సందర్భంగా మన సైన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, మనందరం మన సైన్యానికి తోడుగా నిలబడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ సిబ్బంది, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శాంతికి సామరస్యానికి ఎంత ప్రతీకమైన మన భారతదేశ గొప్ప చరిత్ర, భారతదేశం యొక్క ప్రజలు ఎంత శాంతి కాముకులు అందరికీ తెలుసు. అలాంటి శాంతి కాముకుల పైన పహల్గామ్ అంటే ఇండియా సెకండ్ స్విట్జర్లాండ్ గా భావించే ఒక టూరిస్ట్ స్పాట్ కశ్మీర్ లో ఏ పాపం తెలియని, అపశుభం తెలియని వారి మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేసిన ఉగ్ర మూకలకి సమాధానం చెప్పాలి అని ప్రతి భారతీయుడు కోరుకున్న తరుణం. 140 కోట్ల మంది జనాభా ఏకమై ఒక్కసారి వారి యొక్క ప్రతీకార చర్యకు దోహదపడే విధంగా మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఎదురు చూస్తున్న తరుణం. అది రాత్రి 1:44 సమయంలో మన భారత సైన్యం తన సత్తా ఏంటో, తన ఏం చేయగలదో ఆపరేషన్ సింధూర్ ద్వారా, అంటే అక్కడ జరిగిన అమాయకుల యొక్క తిలకం ఏవైతే చెరిపివేయబడిందో, ఎంతో మంది మహిళలు బాధించబడ్డారో వారికి సింధూర్ అంటే బొట్టు రూపంలో ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఎంత అవలీలగా, ఎంత అలవోకగా, ఎంత చాకచక్యంగా వారి దగ్గర ఉన్న 9 సైనిక స్థావరాల పైన ఎంత ప్రెసిషన్తో, అంటే ఎంత ఖచ్చితత్వంతో దాడి చేసామో, ఇది ప్రతి భారతీయుడు తన ఛాతి నిండా దేశభక్తి ఏదైతే ఉంటుందో గర్వంగా చెప్పుకునే సందర్భం ఇది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మా దర్శి పట్టణంలో ఈ దర్శి సబ్ ఇన్స్పెక్టర్ గారి ప్రోత్సాహంతో మున్సిపల్ కమిషనర్ గారు, దర్శి పౌరులు అందరూ కూడా ఏకదాటిపై వచ్చి మనం కూడా మన దేశం వెంట, మన సైన్యం వెంట, మనంతో పాటు మనం కలిసి ఉన్నాము, మన సైన్యం మనం అందరూ కలిసి వాళ్ళ సపోర్ట్ నిలుస్తున్నాము అనేది వాళ్ళు చెప్పాలి. కాబట్టి వారిలో ఇంకా మనస్థైర్యం నింపాలి. కాబట్టి ఎటువంటి చర్యలు, అగ్రెసివ్ చర్యలు ఏమైనా చేపడితే మనకు తగ్గేదే లేదు అనేది మనం సైన్యం ద్వారా చూపించాం. కాబట్టి భారతదేశం ఎప్పుడూ కూడా ఐకమత్య వసుదైక కుటుంబాన్ని నమ్ముతుంది, శాంతి కాపులు నమ్ముతాం. అంతేగాని మన దేశంలో ఎవరైనా కానీ చూడబడితే వారికి చుక్కలు చూపిస్తాం అనేది భారత సైన్యం నిరూపించింది. కాబట్టి ఇలాంటి అద్భుతమైన అవకాశాన్ని మనం పురస్కరించుకొని మనకు వారికి ధన్యవాద రూపంలో తెలియజేస్తూ వాళ్ళ మనస్థైర్యాన్ని ఇంకా పెంపొందించే విధంగా మనం చేయాలి. కాబట్టి భారత పౌరులైన మనం మినిమం కర్తవ్యంగా భాగంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు మన దేశం గర్వపడేలాగా, ప్రతి భారతీయుడు తలెత్తుకొని నిలబడేలాగా మన సైన్యం ఈరోజు ఆపరేషన్ సింధూర్ పేరుతో మన అది ఉగ్రవాదుల్ని ముట్టబెట్టినటువంటి సైన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే భారతదేశంలోని ప్రతి ఒక్కరు, ప్రతి పౌరుడు ఆ సైన్యం వెనకాల ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు అన్ని రకాల డిపార్ట్మెంట్లు, ప్రతి ఒక్కరు, ప్రతి పౌరుడు కూడా మీకు మేము ఉన్నాం, సైన్యానికి మీరు ధైర్యంగా పోరాడండి, మీకోసం మేము ఇక్కడ ఉన్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటి మంచి